అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యూట్యూబ్ బడి. మనం ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉపాధ్యాయుల యొక్క స్థానిక జిల్లాల ఎంపికలో భాగంగా ఒక చిన్న సర్వే పెట్టడం జరిగింది. ఆ సర్వే తెలుగు ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వే అయినా సరే మిగతా ఉపాధ్యాయులు కూడా సాధారణంగా 80% రిజల్ట్ అలాగే వస్తుంది. ఈ సర్వేలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా రాకపోవచ్చు. కానీ వచ్చిన పర్సంటేజ్ ప్రకారం ఏ జిల్లాలో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ కేటగిరీలో పనిచేస్తున్నారు, వాళ్ళు జరగబోయే జిల్లాల ఎంపికలో ఏ జిల్లాను ఎంచుకోబోతున్నారు అనే అంశం పైన ముఖ్యమైన దృష్టి పెట్టడం జరిగింది. ఇది సర్వే ఒక అంచనా కోసం మన భవిష్యత్తులో మనం ఎంపిక చేసుకున్న జిల్లా మనకు వస్తుందా రాదా అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. అయితే ఇదివరకు మనం అనుకున్నాం 40% లేదా 60%. ఒక 60% ప్లెయిన్ ఏరియా మనకు అనుకూలమైనటువంటి ప్రదేశము, ఈ సెంట్రల్ పాయింట్లో ఉన్నటువంటి జిల్లాలు ఎంపిక చేసుకోవడము, మిగతా 40% ఎక్కువగా మారుమూలగా ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ జిల్లాల ఎంపిక అనేది మనం అనుకున్నాం. ఈ సర్వేలో ఏం తెలిసిందంటే చాలా డిఫరెంట్గా కనబడుతుంది ఎంపిక అనేది. ఈ జిల్లాలో పనిచేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ పనిచేస్తున్న జిల్లా వాళ్ళు తర్వాత జిల్లా ఏది ఎంచుకోబోతున్నారు అనేది మీకు ప్రత్యేకంగా ఒక చార్ట్ రూపంలో పర్సంటేజ్ ప్రకారం చూపించడం జరుగుతుంది. తెలుగు ఉపాధ్యాయులే కాకుండా మిగతా ఉపాధ్యాయులందరూ కూడా ఇదే విధంగా ఎంపిక చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎక్కువగా పార్వతీపురం మన్యము, అలాగే శ్రీకాకుళము, విజయనగరము ఈ 3 పెట్టడం జరిగింది. ఎందుకంటే శ్రీకాకుళానికి చెందినటువంటి రాజ్యం కూడా విజయనగరంలో కలవడం వలన శ్రీకాకుళం కూడా యాడ్ చేయడం జరిగింది. దీని ప్రకారము విజయనగరం జిల్లాను ఎవరు ఎంచుకుంటున్నారు, శ్రీకాకుళం జిల్లాలో ఎవరు ఎంచుకుంటున్నారు, ఎంతమంది ఎంచుకుంటున్నారు, అలాగే పార్వతీపురాన్ని ఎంతమంది ఎంచుకుంటున్నారు స్థానిక జిల్లాలుగా, అలాగే ఏ జిల్లాలో ఎంతమంది పనిచేస్తున్నారు ప్రస్తుతం, ఇవన్నీ కూడా మీకు చార్ట్ రూపంలో కనబడుతూ ఉంటుంది. ఇది ఒక అంచనా కోసం మాత్రమేనండి. దయచేసి జస్ట్ మనకు భవిష్యత్తులో ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఏ డిఎస్సి అంటే 2025 మెగా డిఎస్సి, దానికన్నా ఎస్ఏ వాళ్ళు ప్రమోట్ అయిన వాళ్ళు, ఎస్ఏగా ప్రమోట్ అయిన వాళ్ళు, దానికన్నా ముందు 2018 డిఎస్సి, దానికన్నా ముందు అయినటువంటి డిఎస్సి, సుమారుగా ఒక 3-4 డిఎస్సి వాళ్ళు ఎక్కువగా ఈ పార్వతీపురం మన్యం ఇలాగా ఇటువంటి జిల్లాలకి అంటే సెంట్రల్ పాయింట్గా లేనటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలను వచ్చే అవకాశం మనం ఎంత ఎంచుకున్నా సరే ఆ జిల్లాలకు మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది జస్ట్ ఇదే అంచనా కోసం మాత్రమే. ఖచ్చితంగా 100కు 100 ఇలా జరుగుతుందని చెప్పలేము. ఈ సర్వే మాత్రం వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారో అది ఉన్నట్టు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సర్వేని చూపెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని ఒకసారి వీక్షించండి. కేవలము అంచనా కోసం మాత్రమే. ఇదే వాస్తవమే మనం చెప్పలేము. స్థానికత అనేది మళ్ళీ మార్చుకునే అవకాశాలు ఉండొచ్చు, కానీ ఒక 20% ఉంటుంది. మిగతాదా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగ ఉంటుంది. దయచేసి ఈ ఉపాధ్యాయ స్థానిక జిల్లా ఎంపిక సర్వేని ఒకసారి వీక్షించి అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు ఒకసారి చూడండి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ జాబితాలు మనం ఈ సర్వేల్లో వచ్చినటువంటి జాబితాలు చూసుకుంటే విజయనగరం ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు 19% అని ఈ సర్వేలో, అలాగే పార్వతీపురం మన్యం 32%, 32.9%. అలాగే మనం శ్రీకాకుళం చూసుకోండి. శ్రీకాకుళంలో 48.1% అండి. శ్రీకాకుళం ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఈ శాతం చూసుకుంటే వీళ్ళే ఇదే స్థాయి ఏ జిల్లాను ఎంచుకుంటున్నారు అనేది మనం ఒక అంచనా చేసుకుందాం. వివిధ కేటగిరీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీహెచ్ఎస్ క్లస్టర్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే ఎంపీయూపీఎస్లో పనిచేస్తున్న వాళ్ళు, ఒక్కొక్క కేటగిరీలో చూసుకుంటే పిఎస్హెచ్ఎం పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు అండి ఇవన్నీ కూడా. అలాగే జెడ్పీహెచ్ఎస్లో ఎక్కువ మంది చేస్తున్నారు. ఇప్పుడు ఏ జిల్లాను ఎంచుకోబోతున్నారని చూసుకుంటే విజయనగరం చూడండి 44.3% ఉంది. విజయనగరంలో ఈ సర్వేలో పాల్గొనే వాళ్ళు విజయనగరం తక్కువగా ఉన్నా సరే ఎంపికలో మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. అంటే శ్రీకాకుళము, పార్వతీపురం మన్యం ఈ రెండు కూడా విజయనగరం ఎక్కువగా ఎంచుకుంటున్నారు. చూడండి, పార్వతీపురం మన్యం 15.2% మాత్రమే ఎంచుకోబోతున్నారు. విజయనగరం 44 అయితే పార్వతీపురము 15%, శ్రీకాకుళము 40%. శ్రీకాకుళం ఎంచుకోబోతున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. శ్రీకాకుళము
పార్వతీపురం మన్యం ఈ 2 జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కువగా విజయనగరాన్ని ఇష్టపడుతున్నారండి. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా విజయనగరం 19% మంది, పార్వతీపురం మన్యం 32% మంది, శ్రీకాకుళం 48% మంది ఈ సర్వేలో పాల్గొంటే, మీరు ఏ జిల్లాను ఎంచుకోబోతున్నారు అనే అంశం చూసుకుంటే విజయనగరం ఎక్కువగా ఉందండి. విజయనగరం 44%కి వచ్చింది. పార్వతీపురం మన్యము సకానికి సగం చూసారా, 32 అక్కడ, ఇక్కడ 15 వచ్చింది. అంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చాలామంది సకానికి సగం మంది విజయనగరాన్ని కోరుకుంటున్నారు. అలాగే శ్రీకాకుళం అక్కడ 48, ఇక్కడ 40కి వచ్చింది. అంటే 8% ఇందులో వాళ్ళు విజయనగరాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఎక్కువగా పార్వతీపురం మన్యంలో సకానికి సగం మంది విజయనగరం కోరుకుంటున్నారు. శ్రీకాకుళంలో పనిచేస్తున్న ఒక 10% కూడా విజయనగరాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా పార్వతీపురం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెగా డిఎస్సి కానీ, తర్వాత డిఎస్సిలో ఒక 3 డిఎస్సిలు పార్వతీపురం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.